వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరోసారి పెళ్లి చేసుకున్నారు. ఈ వార్త ఇప్పుడు సినిమా వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది. ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో చాలా తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా సమంత వివాహం చేసుకున్నారు. ఈ కార్యక్రమం తమిళనాడులోని ఈషా యోగా సెంటర్లోని లింగభైరవి ఆలయంలో జరిగింది. ఈ సందర్భంగా సమంత సాంప్రదాయ ఎర్రని చీర ధరించారు. గత ఏడాది నుంచి సమంత రాజ్ నిడిమోరు కలిసి చాలా సందర్భాల్లో కనిపించారు. దీంతో వారి వ్యక్తిగత జీవితాలపై వచ్చిన ఊహాగానాలను ఇప్పటికే సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అయితే ఈ ప్రేమ బంధంపై ఇరు వర్గాలు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడంతో ఇవన్నీ కేవలం పుకార్లుగానే కొట్టిపారేశారు. అయితే ఇదే సమయంలో రాజ్ మాజీ భార్య సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ పెద్ద వివాదాస్పదమైంది. తెగించిన వ్యక్తులు అలాంటి పనులే చేస్తారు అనే సందేశం ఉన్న కోట్ను పోస్టు చేసింది. దాంతో ఈ పోస్టు తెగ వైరల్ అవుతోంది. రాజ్ శ్యామలి 2022లో విడాకులు తీసుకున్నారు. అయితే ఈ ఇద్దరు ఒక్కసారి కూడా తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించలేదు. అయితే దాదాపు ప్రతి శుభకార్యాన్ని వాళ్ళిద్దరూ కలిసే జరుపుకున్నట్లు ఫోటోలు మాత్రం పోస్టులు చేశారు. తాజాగా సమంత రాజ్ నిడిమోరు వివాహం చేసుకున్నట్లు ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. గతంలో నాగ చైతన్యతో వివాహ సమయంలో సమంత ముందుగా క్రిస్టియన్ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం లింగభైరవి ఆలయంలో పూర్తి హిందూ సాంప్రదాయంలోనే వివాహం జరిగినట్లు తెలుస్తోంది. కేవలం ఓ 20 మంది సన్నిహితుల మధ్య ఈ జంట ఒకటైంది. వివాహానంతరం ఇద్దరు గుడిలో నుంచి బయటకు వస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.